హైటెక్ సిటీ 1999 ఎన్నికలకు ముందు అప్పటికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో శంకుస్థాపన అయిపోయింది. దాన్ని ఎన్టీ రామారావు పట్టించుకోని దాన్ని కేంద్రం నుండి నిధులు వస్తున్న వాటిని సద్వినియోగం చేయడం చంద్రబాబు తెలుసు బాగా. ఆ ఐటీలకు సంబంధించినటువంటి పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ఓ ప్రైవేట్ వాడు బాగుపడతాడు మనోడు అని కట్టించింది ఎల్ఎన్టీ బిల్డింగ్. అప్పుడు ఎల్ఎన్టీకి అప్పచెప్పారు, డబ్బులు కేంద్రం డబ్బులు అతనికి ఇచ్చేశారు, స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది, కట్టేస్తే దాని మీద వచ్చే అద్దులు ఎల్ఎన్టీ వాడికే. ఇది ఆనాడు వచ్చినాయి. అదృష్టవశాత్తు ఆ చుట్టుపక్కల అంటే అప్పుడు ఒక మ్యాప్ గీశారు, ఆ చుట్టుపక్కల భూములు కొనుక్కున్నారు. ఎదురుగుండానే మురళీమోహన్ గారిది కనబడుతుంది, జైబేరి, ఇటు పక్కన చాలా మంది కనబడతాయి. వాళ్ళే కొనేసుకున్నారు, ఒక వెల్ సెటిల్డ్ అయిపోయారు అక్కడ. దాని తర్వాత 99లో వచ్చేటప్పటికి వాజ్పేయి 13 రోజులు దెబ్బతింటాం పుణ్యమా అని, అప్పటికి అసలు ఆ వాజ్పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలోనే చేరిపోయారు. 96 నుంచి 98 దాకా వచ్చినటువంటి దేవగౌడ గుజరాల ప్రభుత్వాలకి కింగ్ మేకర్ ఎవరు? చంద్రబాబే కదా. ఆ తర్వాత కూటమికి వ్యతిరేకంగా వచ్చి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్నారు కదా. ఆ టైంలో అప్పటికి ఆ బిల్డింగ్ పూర్తయింది. ఆ బిల్డింగుని చూపెట్టి ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తానన్నారు ఆయన.